మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరోగ్య శాఖ వాళ్ళు మా అందరికి ఒక పని పెట్టారు. ఆ డాక్టర్లందరికీ ఏంటంటే ఈ నెల 13వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా సిపిఆర్ గురించి అవగాహన కలిగించండి. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసెసిటేషన్ అంటారు. మనం పేపర్లో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. ఏంటంటే కొంతమంది ఉన్నట్లు సడన్గా చచ్చిపోతున్నారు. వాళ్ళు మాట్లాడుతాను, ఎక్కడ ఉపన్యాసం ఇస్తాను, అలాంటి క్లాసు పాట చెబుతాను. టీచర్లు ఉన్నారు, పరీక్ష రాస్తూ సడన్గా కొల చేరిన వాళ్ళు ఉన్నారు. ఇంటి దగ్గర మనతో పాటు ఉండే కూర్చుని కళ్ళు మూసిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి కరెంట్ షాక్ తగిలి దాని సడన్గా గుండె అయిపోయిన ఉన్నారు. కొంతమంది ఈ పైకి డాబా పైకి కింద పడి ఆరంగైన వాడు. రోడ్డు మీద బైక్ వెళ్తుంటే ఆ బైక్ వెళ్తున్నప్పుడు ఏ లారీయో కారో డాష్ కొద్దిగా కొడితే ఎగిరి పడి పోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఆన్ ది స్పాట్. అలాగే గుంపులో నొక్కేయబడిపోయి మన విజయ్ కూడా సినిమా యాక్టర్, ఆ చూడండి యాక్టర్ 30 మంది చచ్చిపోయారు. నొక్కేసేసి ఒత్తిడికి తట్టుకోలేక గుండె చచ్చిపోయారు. పీక పిసకలు ఎవరికేం చేయరా. ఒత్తిడి గుంపు అన్నట్లో ఒత్తిడి చేసి ఆ ఒత్తిడికి గుండెకి ఆడలేక చచ్చిపోయారు కదా. మీకు రీసెంట్గా జరిగింది. ఇలాంటివి చాలా సడన్ డెత్, అనుకోని డెత్. అలాగే కొంతమందికి బీపీ ఎక్కువ ఉంటుంది, షుగర్ ఉంటుంది. అలా ఉందని తెలియదు వాడికి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉండి కూడా మామూలుగా తిరిగేస్తుంటారు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా సడన్గా పోతారు. అంటే దానివల్ల బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్న వాడికి గుండె సంబంధించిన రక్తనాళాలు నిదానంగా సనుడిపోతాయి. లోపల గడ్డలు రక్తం గడ్డలు తయారవుతాయి. అవి గుండెకి అడ్డం పడిపోయి గుండె రక్తాన్ని గడ్డిపోయి అంటే సడన్ గా ఎంబరిజం అంటాము, సడన్ గా అడ్డుపడి పోతూ ఉంటారు. అయితే వీళ్ళందరూ ఎవ్వరు చావనవసరం లేదు. అందరినీ మనం వెంటనే పక్కన వాళ్ళు ఈ సిపిఆర్ టెక్నిక్ తెలుసుకుని ఉంటే వాళ్ళని తిరిగి బతికించవచ్చు. తర్వాత జరిగే కారణం బట్టి ఏ కారణం బీపీ వాళ్ళు వచ్చిందా, షుగర్ వల్ల చనిపోయారా, కొలెస్ట్రాల్ వల్ల అయిందా, ఈ గుండె జబ్బు ఉందా, ఇంకోటి ఏందా, వీటిని బట్టి చికిత్స చేయొచ్చు. ముందు మాత్రం గుండె ఆగిపోయిన వాళ్ళకి, ఊపిరి ఆగిపోయిన వాళ్ళకి మాత్రం మనం వెంటనే చికిత్స చేసి వాళ్ళకి ప్రాణం పోయచ్చు. తెలిసిందా? ఇది చెప్పడం కోసమే. ఎలాగా ముందు మీరు రోడ్డు వెళ్తున్నారు, ఒక మనిషి అయితే ఎక్కడో ప్రసాదానికి పడిపోయి ఉన్నాడు మనిషి, మేము ఎవరం లేవు, ఎవరు వచ్చే పడిపోయారు. మీరు ముందు చూడదు, అరే ఏంటి అనుకుని ఒకసారి కాదా ఎవరండి ఇక్కడ రండి ఒకసారి అని అవ్వాలి. అంటే కాల్ ఫర్ హెల్ప్ అంటాం. ఎవరండి ఇక్కడ ఒకసారి దేనిగా అంటే మీకు కూడా మీరు ఒక్కడే చేయలేరు. అది ఏం చేయాలి? కాల్ ఫర్ హెల్ప్ అంటే మీ సహాయం కోసం పిలిచి వెంటనే అంబులెన్స్ పిలవండి అని అన్నారు. అది చేత ఏం చేయాలి? ముందు అక్కడ పోయి చూడగానే ఎవరైనా ఒకసారి అంటే మీరు వాళ్ళు కలిసి ఆ వ్యక్తిని అంటే రక్షిద్దామని అయిపోయి వెంటనే ఆ చుట్టూ చూడాలి. ఏమైనా ఎలక్ట్రిక్ వైర్ తగిలిపోయి పడ్డాడా, ఎలక్ట్రిక్ షాక్ వచ్చాయన. ఎందుకంటే ఎలక్ట్రిక్ వైర్ ముందే మీరు వెళ్ళి అబ్బాయి పట్టుకున్నారు అనుకోండి, మీకు షాక్ వస్తుంది. అది ఎలక్ట్రిక్ షాక్ ఏమైనా ఉందా, ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయా అనేది చూసుకోవాలి. చూసి ఏమి లేకపోతే వెంటనే అసలు ఈ మనిషి శ్రోత పడిపోయాడా, లేకపోతే గుండె ఆగిపోవడం వల్ల, ఊపిరి ఆగిపోవడం వల్ల ప్రాణం పోయిందా అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ముందు ఏం చేయాలంటే ఆ మనిషి ముందు ఎలా
ఇలా పక్క తిరిగి పడుకుండొచ్చు, బోలా పడుకుండొచ్చు, ఎలా ఉండదు. కానీ ఆ మనిషి కుర్చీలో ఉండొచ్చు, వాడు వెంటనే నేల మీద ఇలా వెల్లికిలా పడుకోబెట్టాలి. నేల మీద వెలిగ మంచం మీద ఉన్నా సరే, ఎక్కడ కుర్చీలో ఉన్నా సరే, నించుని బోర్లా పడిపోయినా సరే, ఎలా మనిషి మాత్రం ముందు నేల మీద ఇప్పుడు ఇది ఎలా ఉందో ఈ డమ్మి ఆ రంగా మనిషి పడుకోబెట్టాలి. వెంటనే అన్ని సెకండ్స్ లో జరిగిపోవాలి. ఎందుకంటే సిపిఆర్ ప్రక్రియ 3 నుంచి 5 నిమిషాల్లో మొదలెట్టాలి. 3 నుంచి 5 నిమిషాలు మొదలెట్టాలి. అలా చేస్తేనే వాడిని బతికితో కుదురుతాయి. సాధారణంగా సరైన పద్ధతిలో సిపిఆర్ చేస్తే అలా గుండె ఆగిపోయిన వాళ్ళు 60% నుంచి 80% మంది తిరిగి ప్రాణం పోసుకుంటారండి. ఇప్పుడు మనం మా తల్లిదండ్రుల్ని, మా తోబుట్టుల్ని, మా మిత్రుల్ని ఈ సిపిఆర్ చేయకపోవడం వల్ల, దానికి తెలియకపోవడం వల్ల కాల్చి ఆఫీస్కెళ్ళాం, యాంబులెన్స్ అంటారు, డాక్టర్ పిల్లలు కాదు. మీరు ముందు అక్కడ మనిషి ఫోన్ చేస్తారు, ముందు మాత్రం వీడికి కార్డియాక్ మసాజ్ చేయాలి, ఊపిరి పోయాలి. అర్థమైందా? అందుకని ఈ విషయంలో సిపిఆర్ మొట్టమొదటంతా ఏం చేయాలి, ముందు ఫస్ట్ వీడు ఊపిరి తీసుకుంటారు కదా, బతుకమ్మ ఊపిరి తీస్తారు కదా, అంచేది చేయాలంటే ఇలా వెలికల పడుకోబెట్టేసి వాడి ముక్కుంది కదా, ముక్కుంది కదా, ఆ ముక్కు దగ్గరికి తీసుకెళ్ళి మన చేయి పెట్టాలి, చెవి ఇలా పెట్టాలి. చెవి చాలా సున్నితంగా ఉంటుంది కనుక ఊపిరి గాలి తగులుతుంది చెవికి. ఇంకోటి ఊపిరి తీస్తుంటే శబ్దం తెలుస్తుంది. ఇలా తెలియదు కానీ చెవి తీసుకెళ్ళి ఇలా పెడితే అదే సమయంలో ఛాతీ వైపు చూడాలి. ఇక్కడ చెవి పెట్టి ఛాతీ వైపు చూస్తే ఊపిరి కదులుతుంది. చూడండి, అందరికీ మీకైనా నాకైనా ఇది కదులుతుంది, ఇలా కొద్దిగా కదులుతుంటుంది. ఊపిరి తీసుకోవడం అంటే ఇప్పుడు వేస్తే నాకు చెవికి తగలలేదు, ఛాతి కదలలేదు, అది ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోతే ప్రాణం పోతుంది. ఇప్పుడు నీళ్ళలో మునుగుతాడు, నీళ్ళలో మునిగితే ఆ నీళ్ళ మునిగిపోయాడికి ఊపిరి ఆడికి చచ్చిపోతాడు. చాలా నీళ్లు మింగేశాడు, నీళ్లు ఊపిరి పోయాయి, అది చచ్చిపోయాడు. నీళ్లు ఊపిరి పోయి చచ్చి కొద్ది వెళ్ళ కొద్దిగా వెళ్తాయి, ఎక్కువ వెళ్ళవు. ఆ వెళ్ళినంత మాత్రం వాడు ఏమైపోడు, ఆకాశానికి ఏం అవడు. వాడు పోయింది ఏంటి, ఒక నదిలో కానీ ఒక సముద్రంలో కానీ పోయింది ఏంటంటే గాలి ఆడక అందక చనిపోయాడు. అంతేకాని ఆ నీళ్లు మొదలుపోయి ఊపిరితిన్న నీళ్ళు అయిపోయి మాత్రం కాదు. కొద్దిగా అంటే వెళ్తే వెళ్ళొచ్చాం కానీ వెళ్ళిపోయి ఊపిరితిన్న నీరుంది, అమ్మో ఆ నీరు వల్ల అలక బయటకు వస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే గాలి ఆడక చనిపోయాడు. అంటే నీళ్ళలో మునిగి వాడు కూడా మీరు దబదబా లాక్కొస్తే అక్కడ కూడా సిపిఆర్ చేయాలి. అదేదా ఇది ఊపిరి ఆడుతుందో తెలుస్తున్నాం, రెండో గుండె ఆడుతుందా తెలియాలి. గుండె ఆడుతుంది మనకు తెలిసేది ఎక్కడ అంటే ఇక్కడ నాడి అందరు తెలియాలి. ఇది మన గాలిగొట్టం, ఇది గాలిగొట్టం. ఈ గాలిగొట్టం దగ్గర ఇలా చేతిలాగా కొద్దిగా నొక్కండి అలాగా. ఊరికే వట్టమేలు చూపు లేదు, ఈ రెండు ఊరికే వెళ్తే టక్క 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 నాడుతూ తగులుతాను లేదా చూడండి. అంతే తగులుతాను, పెట్టనయా కష్టం మీరు తగులుతాం లేదా? తగలపోతే ముందు మీద రావాలి రక్షించడానికి. సడన్గా కోల్పడిపోయారు అని తగులుతుందా తెలుసుకోండి కదా. ఇది ఏ చెప్పడం తెలుసుకోవడం కోసమే ఇలాగా ఇలా పెట్టుకోవాలి. పెట్టి తెలిసిపోద్ది. అంటే అతని గుండె కూడా ఆటలేదు, ఊపిరి లేదు, గుండె ఆటం లేదు కనుక వెంటనే ఏం చేయాలంటే ఈ గుండె ఇక్కడ మనకి చెస్ట్ బోన్ అని ఉంటుంది, దీన్ని స్టర్నం అంటాం. ఇక్కడ గుంటుంది, మరి ఇక్కడ గుంటుంది.
కింది సగభాగంలో ఈ ఎముక ఎముక మీద క్రింది సగభాగంలో ఎడంచే పెట్టాలి. ఈ పైన ఇక్కడి నుంచి ఇక్కడ ఈ బోనే ఇక్కడ దాకా ఉంది, ఈ బోన్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంది. అంటే పై ఆఫ్ కాకుండా కింది ఆఫ్, పై సగభాగం కాకుండా కింది సగభాగంలో అరచేయి ఎడం చేయి పెట్టాలి. పెట్టి తర్వాత కుడి చేయి దీని పెట్టాలి. పెట్టి లాక్ చేయాలి. ఇలా లాక్ చేయాలి. ఈ ఎడం చేయి దీని ఉంది ఇక విడిచుకొని కింద అర్ధ భాగంలో విడాలి, పైన కాదు. అలాగే మన సాధన ఏమంటున్నారంటే గుండె ఎడవైపు ఉంది కనుక ఎడవ ఇక్కడ చేయకూడదు, అది కాదు, దాని ఫలితం లేదు. చేయాల్సింది ఈ చెస్ట్ బోన్కి దిగువ భాగంలో, పై భాగంలో కాదు, దిగువ భాగంలో చేతులు రెండు లాక్ చేసి మనిషికి చూపిస్తాక ఊరికి పోయి ఇలా మొత్తం మన బలంతో కూడా పెట్టాలి. పెట్టి ఇలా చేతులు తీయకూడదు. ఇక అక్కడి నుంచి ఇలా అలా మొత్తం చేయాలి. ఎంత? నిమిషానికి 100 నుంచి 110 సార్లు. నిమిషానికి 100 నుంచి 110 సార్లు. ఒక 30 సార్లు చేసిన తర్వాత ఇంకో మనిషిని అమ్మన్నాం వస్తే ఒక్క క్షణం మీరు ఆపుతారు. 2 క్షణాలే, 2 సెకండ్ మీరు ఆపుతారు. ఆ టైంలో ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఇలా ముక్కు మూసేసి పెదాలు రెండింటికి తన నోరు తీసుకెళ్ళి ఈ నోటికి అది పెట్టి బిగిస్తాడు. బిగి అని ఊతాడు, గట్టిగా ఊతాడు. ఊపినప్పుడు ఇది ఊపుతుంది. నీళ్ళ నుంచి తీసినప్పుడు ఒక్కోసారి మాత్రం ఉబ్బదు. కారణం ఏంటంటే ఆ టైంలో వీరికి నోట్లో ఏ నాచో గడ్డో ఏదో ఒకటి అడ్డుపడిన అర్థం. అప్పుడు వేలు లోపల పెట్టి ఇక పూలు లోపలికల్లా వచ్చి ఇలా అయ్యారు బయట. కొంతమందికి మాంసం మొక్క అడ్డుపడి కూడా జరగవచ్చు. అంచేత గాలి పూసినప్పుడు గాలి వెళ్ళలేదంటే గాలి కొట్టడానికి అడ్డం పడింది అని తెలుసుకుని అది తీసి ఇది మా ప్రతి ఈ 100 నిమిషానికి 100 సార్లు నుంచి 120 సార్లు చేస్తుంటాము. కనీసం 100 సార్లు నొక్కాలి. ప్రతి 30 సార్లకి గాలి వదాలి. ఒకటి రెండో మనిషి లేడు, రెండో మనిషి ఉంటే ఒకే మనిషి ఉన్నాడు. వాడు ఏం చేయాలంటే ఇది ఊదకపోయినా పర్వాలేదు, నువ్వు గాలి ఊదకపోయినా పర్వాలేదు, గుండె మాత్రం మసాజ్ మాత్రం ఆపకూడదు. అలా చేస్తే బ్రెయిన్ మనిషి పడుకోవటం కనుక కొద్దిపాటి రక్తం బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ పనిచేయడం పడుతుంది. లేదు బ్రెయిన్ చచ్చిపోతుంది. 4-5 నిమిషాల్లో మనం చేస్తే గుండె చచ్చిపోదు కానీ మెదడు చచ్చిపోతుంది. అంచేత మసాజ్ చేస్తుంటే గుండె అందుకుంటుంది, బ్రెయిన్కి రక్తం వెళ్తుంది. ఆ రక్తం బ్రెయిన్ ఊపిరితిత్తుల్ని స్టిమ్యులేట్ చేసి ఆ గాలి పిలుచుని చేస్తుంది. మనిషికి ఇలా చేసిన కొద్దిసేపు కల్లా వాడు కదులుతాడు. గుండె మొదలైందా అంటే తాగపడమో ఇలా అనడమో ఏదో అది గాలి తీయడము. గాలి సాధారణంగా ఏం చేస్తారంటే ఎప్పుడైతే గుండె ఆడటం మొదలవుతుందో అని గాలి తీస్తాడు. గాలి ఎందుకంటే మేము ఎంతమంది రక్షించాం కనుక చెబుతాను. మనకు కనబడే సైన్ అంటే అని గాలి ఉంటుంది. అంటే వాడు తిరిగి ప్రాణం పోసుకున్నాడు అని అర్థం అన్నమాట. ఆ రంగా దీనికి కనీసం అయిపోయి కూడా పూర్తిగా మంచి గాలిని బయట ఈ మసాలా ఆపారు. అంతేగాని ఒకసారి అన్నాడు కదా నీకు ఆపేయకూడదు, చేయడం నష్టం లేదు. ఒకవేళ మీరు ఇతనికై ఊపిరి ఆడుతూ లేదు, అనుమానం సరిగ్గా తిరగలేదు, నాడి సరిగ్గా తిరగలేదు, బతికే ఉన్నాడు, అవి ఆడుతున్నాయి, అయినా అటువంటి టైంలో మీరు సిపిఆర్ చేయవచ్చు. ఏం బతుకున్నాడు సిపిఆర్ చేస్తే ఏమైనా అవుతుందా అంటే ఏం అవదు. వాడు వద్దు బాబో నిప్పో వద్దు అంటాడు, అరుస్తాడు.
మీరు అవునా కాదా అని అనుమానంతో చేశారు రక్షిద్దామని. కానీ వాడు మాత్రం బాబాయ్ నిప్పు మంది వద్దు అంటాడు. అప్పుడు ఆపడు. అంచేత ఒకవేళ మీకు నాడి గురించి తెలుసుకోలేకపోయినా, ఊపిరి తెలుసుకోలేకపోయినా, వాడు అన్కాన్షియస్ పడిపోయి ఉంటే మాత్రం మీరు సిపిఆర్ చేయవచ్చు. అది కూడా చేయాల్సి ఎక్కడ? ఇక్కడ చెస్ట్ బోన్ దిగువ భాగంలో, పొట్ట మీద కాదు, ఊపిరి ఎడమవైపు కాదు, కుడివైపు కాదు, ఈ చెస్ట్ బోన్ ఇది ఎముకైతే ఇదే ఉంటుంది. దీనికి కింది అర్థ భాగంలో వేలు పెట్టి చేయాలి. అంతా అయిపోయాక మాత్రం మీరు చూపిస్తాను. ఇప్పుడు అంతా అయిపోయాక అదే ముందు ఇది కింద పెడతా, మీరు వచ్చి కొంతమంది ఎలా చేయాలో చేసి చూపించారు నాకు, మీ ట్రైనింగ్ అది. ఇప్పుడు ఆ మనిషిని ఇక పడుకోబెట్టాం, ముందు చేయబోయా మసాజ్ చేయి. ఆ కూర్చే పొజిషన్ కింద పడుకోబెట్టాలని చెప్పాను నేను, కూర్చోబెట్టడం కాదు, మోకాళ్ళ మీద కూర్చోవచ్చండి. నిటారుగా కూర్చోవాలి, దగ్గరగా మనిషి దగ్గర కూర్చొని చేసి లాక్కి చూడండి. ఎక్క పెట్టారు? ఛాతీ బొబ్బో ఎముకుంది, దానికి కింద సగభాగంలో పెట్టి మసాజ్ చేయి. ఎంత రోజుకి వెళ్ళాలి? 2 అంగుళాలు లోతు నొక్కాలి. 2 అంగుళాలు లోతుకొని నొక్కాలి. దాన్నే 5 సెంటీమీటర్స్ అంటాం. ఇంత లోతు ఇది 5 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ వేలు చూడండి, ఇది 5 సెంటీమీటర్స్. నా వేలు చూసేసారా? ఈ వేలు పట్టణం ఇలా పెట్టాక అంత 2 అంత లోతుకి నొక్కాలి. అమ్మో ఎముకలు విరిగిపోవంటే, ఎముకలు విరిగిపోయిన ముందు గుండె స్టిమ్యులేట్, తర్వాత ఎముకలు అంటుకుంటే తర్వాత చూద్దాం. ముందు ప్రాణం పోస్తాం. అలా అంత నొక్కితే తప్ప ఆ గుండె ఆడదు. చక అది చేయి మంకజీ. ఎంత బలం చూపించగలరో అంత బలం చూపించాలి. నేను చెప్తాను, మీరు ఎంత బలం చూపించగలరో అంత బలం చూపించాలంటే పొజిషన్. అంతేగాని ఏదో కూర్చుని నించుని చేస్తానని రాదు. నిన్న మీకు బలం మీద పెట్టి చూపించా, అది సరిపోదు. ఇది మొత్తం ఇది ఎక్కడ బలం అంతా ఇక వచ్చింది. స్ట్రైట్, అందులోనూ చేతులు స్ట్రైట్గా ఉండాలి, వంచకూడదు, స్ట్రైట్ గా ఉండాలి. అలా చేస్తూ ఉంటే అలా చేసే మధ్యలో ఊపిరి ఇంకో మనిషి ఉంటే ప్రతి 30 బీట్స్కి 30 కంప్రెషన్స్ అంటాం. ఆ నొక్కేదాన్ని కంప్రెషన్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఆ ప్రతి 30 కంప్రెషన్స్ కి 2 సార్లు గాలి అప్పుడు ఆపుతారు. ఆ ముక్కు మూసి నోట్లో గాలి ఊతారు. వాడు బాగుపడు, వాడు కదిలే వరకు, వాడు మామూలయ్యే వరకు చేయాలి. అది ఎన్ని నిమిషాలు? సాధారణంగా సిపిఆర్ మొదలెట్టినటువంటి 3 నుంచి 5 నిమిషాల్లో కోలుకుంటారండి. కానీ కొంతమందికి 20 నిమిషాలు, అరగంట కూడా చేయాల్సి వస్తుంది. అప్పుడు కానీ కోరుకు 40. అంతేత ఎంతసేపు చేయాలనేది లిమిట్ లేదు. మీ ఓపిక, మీరు అలసిపోతే వెంటనే ఇంకో మనిషి. అందుకని ప్రతి ఒక్కరికి తెలియాలి. మనం అనవసరంగా మన భారతదేశంలో ఈ అవగాహన లేక చాలా అందరి కోల్పోతాం. అంచేత ప్రతి ఒక్కరికి సిపిఆర్ గురించి అవగాహన కావాలి. చేయబోయా కింద భాగంలో చూడండి పొజిషన్. చాలా ఇది తెలుసుంటే మొన్న మన 1 రోజుల క్రితం పేపర్లు బస్సు ఎక్కిన ప్రయాణికురాలు ఒకళ్ళు సడన్ గా పడిపోతే, గుండె అయిపోతే ఆ కొన్న కానిస్టేబుల్ వెంటనే సిపిఆర్ చేసి చూసారు పేపర్లో. కానీ చేయకపోవడం వల్ల చచ్చిపోతారు. అంతే ప్రతి ఒక్కడికి తెలియాలి. మనం డాక్టర్లు అవసరం లేదు, నర్సింగ్ అవసరం లేదు, ఏ మెడికల్ పర్సన్ అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు చేయాలి. పొజిషన్ మాత్రం తెలియాలి. కూర్చోండి సార్, కూర్చోండి. రైట్ చేయండి. వేరే లాక్ చేయాలి. ఎరుగోడు చూసారు, చాలా మంది సార్. అది పొజిషన్ చూడండి, అది పొజిషన్. ఆ కూర్చొని మీ బరువు అంతా అప్పుడు కదా, అక్కడ మీ బరువు అంతా తెలుసు.
ఇంకోటి రండి, ఇంకోటి రండి రండి, బైబిల్ రావయా నువ్వురా రా చెయ్యి. మీరు ఎవరుతారా రండి, మీరందరూ ప్రాణదాతలు చేయండి. వెరీ గుడ్. ఎక్కువ సగం ఇంకా అక్కడే కాదు, ఇంకా పై పొట్ట మీదుగా చేయాల్సిన సరిగ్గా ఛార్జీ మీద చేయాలి, ఛార్జీ మీద. అందుకని ఒకసారి చూసుకోవాలి. ఈ పైన గుంట చేయి పెట్టి ఈ గుంట నుంచి ఇంకో గుంట ఉంది, ఈ రెండు గుంటల మధ్య భాగం చేసి కింద భావన చేయాలి. గురి అనజీవన భావన ఏదో పెట్టచ్చు. మీరండి చేయండి. రైట్. కింద భావన చేయాలి. మీరు ముందు ఒక్కసారి చీకటి పైన చేపెట్టుకోండి. అలా కాదు, ముందే ఒకసారి ఇక్కడ చేయి ఎక్కువ చేసి చూసుకొని పెట్టుకోండి. చేతి కన్నం ఎక్కువ కింద కింద భావన. ఇంకొంచెం వంగాలి. మీరు ముందుకు రండి. స్ట్రైట్, అన్ని స్ట్రైటే. మోకాలు స్ట్రైట్, మోకాలు స్ట్రైట్గా ఉండాలి, చేతులు స్ట్రైట్ ఉండాలి. అది మోకాలు స్ట్రైట్గా ఉండాలి, చేతులు స్ట్రైట్గా ఉండాలి. అప్పుడు కరెక్ట్ ప్రెషర్ అంతా వస్తుంది. చూసారా, చేసేటప్ప కాదు, ఇది ట్రైనింగే ఇదంతా. మీరందరూ ప్రాణదాతలు అవుతారు తెలిస్తే. రైట్. ఇదంతా అయిపోయాక మనిషికి గాలి పడుకోబెట్టాలి. అంబులెన్స్ ఇచ్చారు ఒకసారి పడుకునే పొజిషన్. ఆ పడుకునే పొజిషన్ కూడా రిలాక్స్ చేసి ఎక్కినే ఉంది. అదేంటంటే పక్కకి తిప్పి కుడికాలు చిన్నగా ఉంచాలి, కుడికాలు చిన్నగా ఉంచాలి, పై కాలు కుడికాలు కింద కాలు చిన్నగా ఉంచాలి, పై కాలు మడవాలి. అలా పై చెయ్యి తల పెట్టాలి. ఈ చెయ్యి కింద చెయ్యి స్ట్రైట్గా ఉంచాలి, కింద చెయ్యి స్ట్రైట్గా ఉండాలి, కింద కాలు స్ట్రైట్, పై కాలు ముడాలి, పై చెయ్యి ముడవాలి. అర్థమైనా? పడుకోబెట్టడం. ఇలా ఉంటే మనిషి కంఫర్ట్ గా గాలి తీసుకుంటూ చక్కగా ఉంటారు. ఇలా అంబులెన్స్ ఇస్తుంది, ఇంకా తీసుకెళ్ళి ఏం చేయాలో వాళ్ళు డాక్టర్లు చేస్తారు. ముందు మీరు చేసేది ఎప్పుడైతే తిరిగి ప్రాణం వచ్చిందో ఆ పొజిషన్లో పెట్టాలి. ఇది అవసరం అన్నా కదా ప్రతి ఒక్కరికి. చెప్పండి, ప్రతి ఒక్కరికి సిపిఆర్ గురించి అవగాహన కావాలి. ప్రతి ఒక్కరికి సిపిఆర్ అవగాహన కావాలి. అవగాహన లేకపోవడం వల్లే మనం అనవసరంగా ఎందరో ప్రాణాలు తీసేస్తున్నాం. మన దగ్గరుండి కూడా మనం వాళ్ళని రక్షించకపోతే నా దృష్టిలో ఇది నేరం. దగ్గరుండి కూడా మన అజ్ఞానం వల్ల వాళ్ళు చంపేయడం ఉంటుంది. నేనైతే మీరు చేయవలసినది చేయకుండా ఊరుకోవడం వాళ్ళు చంపేయడానికి. అంచేత ఎవరిని మనం చంపద్దు, బతికిద్దాం. అందుకోసం ప్రతి ఒక్కరికి సిపిఆర్ గురించి అవగాహన కావాలి. ఇంత శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. మీరు ప్రతి ఒక్కరికి నేర్పండి. అర్థం చెప్పా కదా నేను, అందుకు అర్థం చెప్పారు. అది చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.